बॉलीवुड भाई साहब, मुझे माफ कर दो, गलती से हमारा जुबान से बैड वर्ड्स निकल गया, मेहरबानी करके मुझे माफ कर लेना। प्लीज आई काइंडली रिक्वेस्ट टू फॉरगिव मी ఫర్ ద బ్యాడ్ వర్డ్స్. థ్యాంక్ యూ. ఎర్రతోలు కప్పుకున్నాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకున్నారా? పుష్ప ఘాట్ జిల్లా విద్వాంసం ఇక్కడ అని నేను సోలోగా ఒక డైలాగ్ చెప్తూ ఉంటాను ఎప్పుడుని. సినిమా తీస్తే విద్వాంసం జరిగిపోవాలి, ఆ సినిమా చరిత్ర సృష్టించాలి, ఆ సినిమాయే చరిత్ర కావాలి అంటుంటాను. లాస్ట్ నైట్ T20 మ్యాచ్ చూస్తా ఉన్నాను. వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది, మన బ్యాటింగ్ ఇంకా స్పేస్ ఉంటది కదా. ఆ స్పేస్ లో యూట్యూబ్ లో అటు ఇటు చూస్తూ ఉంటుంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు పుష్పరాజు పాటకి స్టెప్ ఎత్తున్నట్టు కనబడుతుంది అక్కడ పిక్చర్. నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. మన వాళ్లే, మన హీరోలే ఒక హీరోని ఇమిటేట్ చేయమని స్టెప్లు వేయమంటే వెయ్యరు. ఏదైనా టైం కలిసి వచ్చి ఏదైనా పార్టీల్లో ఫంక్షన్లో డ్యాన్సులు మామూలుగా వేయచ్చేమో కానీ ఒక హీరోని ఇమిటేట్ చేయమంటే హీరోని ఇమిటేట్ చేయరు. కేవలం అల్లు అర్జున్ గారే చేస్తారు అందరు హీరోల్ని ఇమిటేట్ అయినా సరే, డాన్స్ అయినా సరే. ఎందుకంటే ఇది డీజేలో పాట ఉంటది కదా, ఆ పాటకు అందరు హీరోల్ని ఆయన ఇమిటేట్ చేస్తారు. అలాగే అలా వైకుంఠపురంలో కూడా ఆయన డాన్స్ వేస్తారు. అలాగ ఆయన ఒక్కరే చేస్తుంటారు, ఇంకా మిగతా హీరోలు చెయ్యరు. బాలీవుడ్ అంటే మనం ఒప్పుకొని తీరాల్సిందే. బాలీవుడ్ అంటే పెద్ద మార్కెట్. ఈ రోజు టాలీవుడ్ కి అదృష్టం కలిసి వచ్చి బాహుబలి, పుష్ప నెంబర్ 1 అవడంతో బాలీవుడ్ ని మనం చిన్న చూపు చూడకూడదు. ఎలాగైనా బాలీవుడ్ అంటే పెద్ద మార్కెట్. అందులోనే కదా పుష్పరాజు 850 కోట్ల వరకు వెళ్ళి నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాడంటే మరి పెద్ద మార్కెటే కదా. అలాంటిది షారుఖ్ ఖాన్ గారు పుష్పరాజుకి డ్యాన్స్ చేయడం ఏంటి, బాలీవుడ్ భాష అనుకుని టేకిటీజీగా తీసుకున్నాను. కానీ ఎందుకో క్లిక్ చేయాలనిపించి క్లిక్ చేశాను. నా కళ్ళు చెదిరే దృశ్యం కనపడింది అక్కడ. బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారు ఈజ్ ద కింగ్. ఆయన పుష్పరాజుని ఇమిటేట్ చేస్తూ డైలాగ్ చెప్పడము, అంతేకాదు శ్రీవల్లి అనే సాంగ్ ఇలా ఈడ్చుకొని స్టెప్పులు వేయడము, అదొకటే కాదు, మళ్ళా ఊ అంటావా మామ, ఊ అంటావా మాటకి ఆయన కాళ్ళ మీద నిలబడి, ఆయన విక్కీ కౌశల్ గారు కాళ్ళ మీద నిలబడి ఆయన పుష్పరాజ్ స్టెప్లు ఎత్తుంటే నిజంగా చాలా ఆనందం, సేమ్ టైం చాలా బాధేసింది అబ్బా. ఆయన ఏంటి పుష్పరాజ్కి డాన్స్ చేయడం ఏంటని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. చాలా ఆనందం వేసింది, సేమ్ టైం కొంచెం బాధ కూడా వేసింది. బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ ని చాలా లోకుగా చూశారు. రీజనల్ హీరోలు మేము వాళ్ళతో యాక్ట్ చేయమని కొంతమంది ఉన్నారు, జాన్ అబ్రహం గారు, ఆ తర్వాత కొంతమంది ఉన్నారు. నేను పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు కొంచెం తక్కువగా చూసేటప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంతేకాదు సలార్ టైంలో బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారు సలార్ కి థియేటర్లు ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది ఎక్స్పోజ్ చేశారు. అది నేను సీరియస్ గా తీసుకుని బాలీవుడ్ అంటే ఇంకా నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. లేకపోతే ఒకప్పుడు బాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు సర్ప్రైజ్ చెప్పిన, నేను అసలు బాలీవుడ్ రివ్యూ చెప్పడానికి నేను వచ్చాను, నేను తెలుగు రివ్యూ చెప్పడానికి కాదు. అది నేను సీరియస్ గా తీసుకున్నాను. దాంతో బాలీవుడ్ మీద చాలా నెగిటివ్ గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం మన ఆంధ్ర, మన టాలీవుడ్ నెంబర్ 1 కింద ఉండాలనుకొని నేను చాలా ఎక్సైటింగ్ గా రివ్యూలు చెప్తూ ఉండేవాడిని. అలాంటిది నైట్ షారుఖ్ ఖాన్ గారిని అలా చూసేటప్పటికి చాలా బాధేసింది అబ్బా. నిజంగాన బాలీవుడ్ ఏదైనా బాలీవుడ్ నా గ్రేట్ బాలీవుడ్. ఎందుకంటే ఒప్పుకోవలసిందే, బాలీవుడ్ కి సెల్యూట్ చేయాల్సిందే. ఇదేంట్రా మళ్ళీ బాలీవుడ్ ని పొగుడుతున్నాను అనుకుంటే రీజన్ చెప్పేస్తాను. ఎందుకంటే మనకలాగా నేను తోపు నేను తురుమని మన ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు వాళ్ళు కొట్టుకోరు. బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటారు. 4-5 హీరోలు గుంపుగా వచ్చి ఒక సినిమాలో యాక్ట్ చేస్తారు, ఆ సినిమాని లేపేద్దాం అనుకుంటారు. మన వాళ్ళని యాక్ట్ చేయమని నీకు ఎక్కువ చేశారు, నాకు తక్కువ చేశారు అని మన ఫ్యాన్స్ కొట్టుకుని ఆ సినిమాని సర్వనాశనం చేసేస్తారు. పాపం రామ్ చరణ్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టుకుని త్రిబుల్ చేస్తే ఏం అలకొలం చేశారు. థియేటర్ మైకులు అట్టుకుని వెళ్ళి అలా సర్వనాశనం చేసేస్తారు. డబుల్ హీరోని యాక్ట్ చేసే అవకాశం మన వాళ్ళే ఎవరు, కానీ వాళ్ళు అలా కాదు, సపోర్ట్ చేసుకుంటారు, నిలబడతారు, ఒకరికొకరికి సపోర్ట్ గా నిలబడతారు. ఎందుకని బాలీవుడ్ సెల్యూట్ అంటాను. చాలా సార్లు ఈ పదాన్ని నేను చాలా హీనంగా వాడాను, పందుల్లో గుంపులుగా వచ్చేస్తారని. రియల్ ఐఎమ్ సారీ, చాలా పశ్చాత్తాపడుతున్నాను. నేను చెప్పే రివ్యూ అయినా సరే, కలెక్షన్ అయినా సరే ఒరిజినల్ గా ఉంటది. నేను ఒకరికే సపోర్ట్ చేయను. ఈ ఫ్యాన్స్ మీరు అంగీకరించారు. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి బ్లాక్ బాస్టర్ ఇవ్వండి, దుమ్ము లేపేస్తాను. అలాగే డైనోసార్ ప్రభాస్ గారికి ఇవ్వండి, ఊగిపోతాను పక్క. అలాగే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఇవ్వండి, రెచ్చిపోతాను. ఏదైనా సరే మన టాలీవుడ్ హీరోలు అంటే నేను అభిమానం ఉంటది కనుక నేను ఆ రివ్యూలు గూస్బంప్స్ వచ్చేలాగా చెప్తాను, ట్రై చేస్తాను. అరే అల్లు అర్जुन भाई साहब मेहरबानी करके जरा पोस्टर तो रिलीज कर दीजिए ना. कौन सा पकड़ कर चलूं, या 1900 वाला या 2300 वाला. हमारा साथ पूरा बॉलीवुड नहीं,
पूरा दुनिया वेटिंग कर रहा है पोस्टर के लिए। मेहरबानी करके पोस्टर रिलीज कर लो। ब्लैक मीडिया के साथ हम लोग लड़ना चाहिए ना, फाइटिंग करना चाहिए ना। ये तो ओरिजिनल है करके पोस्टर तो रिलीज कर लो, तो हम लड़ सकते हैं ना। जरा मेहरबानी करके पोस्टर रिलीज कर लो, बाकी सब हम देख लेते हैं। అల్లు అర్జున్ సార్ మీరు పోస్టర్ రిలీజ్ చేయాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఎంత కలెక్షన్స్ వచ్చిందో ఒక క్లారిటీ కావాలి కదా. గూస్ బంప్స్ వచ్చే విషయం చెప్పమంటారా? పుష్పరాజన్ తట్టుకోలేక స్కై ఫోర్స్ రూ. 18 టికెట్, రూ. 20 టికెట్ పెట్టారు ఐనాక్స్ లో, పీవీఆర్ లో. నిన్న నుంచి నార్మల్ టికెట్లు పెట్టారు. రూ. 18 రూ. 20 పెట్టి ఫ్రీగా చూపించి మార్కెట్ లో సినిమాని తీసుకెళ్లారు. సినిమా రియల్ గా బాగుంది. కలెక్షన్స్ పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అని చెప్పలేము, కానీ బాలీవుడ్ ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. రూ. 18 పెట్టి ఫ్రీగా సినిమా చూపించారు, అది మార్కెట్ లోకి వెళ్ళింది. సినిమా బాగుండడంతో జనాలు రావడం మొదలు పెట్టారు, వాకింగ్ ఆడియన్స్ పెరిగారు, బుకింగ్స్ పెరిగాయి. సినిమా బాగుంది కనుక ఆడియన్స్ వచ్చి పడతారు. సండే కనుక పర్వాలేదు, మండే టెస్ట్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇన్ని సినిమాల తర్వాత స్కై ఫోర్స్ నిలబడింది పుష్పరాజుని తట్టుకొని. రియల్లీ గ్రేట్ సినిమా అని చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే పుష్పరాజుని పాయిజన్ తట్టుకొని నిలబడడం కష్టం. ఈ స్లో పాయిజన్ కాదు పుష్పరాజ్ అంటే, ఫాస్ట్ పాయిజన్ నరాల్లోకి వెళ్ళిపోయింది. ఆ మైండ్ సెట్ లోంచి ఎవరు బయటికి రాలేకపోతున్నారు. నిజంగా వీడియో చేయాల్సింది కాదు, షారుఖ్ ఖాన్ గారి డ్యాన్స్ చూసి నాకు మనసు ఆగక నేను వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ, బాయ్.